Good evening, everybody. Today we are going to discuss about solar desalinator. సోలార్ డీసాలినేటర్ లవణీయతని తగ్గించేటటువంటి పద్ధతుల గురించి, అది సూర్యకాంతిని ఉపయోగించి మనం తెలుసుకుందాం. సో సోలార్ డీసాలినేటర్ అంటే ఏమిటి? Desalination involves any process in which dissolved materials are removed from the saline water. Okay, so solar desalinator అంటే డీసాలినేషన్ మీన్స్ లవణీయతని తగ్గించడం. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఇట్స్ ఎ ప్రాసెస్ విచ్ డిజాల్వ్డ్ మినరల్స్ ఆర్ రిమూవ్డ్. నీటిలోని లేదా లవణ ద్రవంలోని ఉన్నటువంటి నీటిలో లేదా లవణంలో ఉన్నటువంటి పదార్థాలు, వ్యర్థాలని లేదా మినరల్స్ మూలకాలని తీసివేయడం. దీన్ని మనం డీసాలినేషన్ అంటుంటాం. డీసాలినేషన్ అనేసి చెప్తూ ఉంటాం. సో ఈ డీసాలినేషన్ మనకి ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది చూడండి. కన్వెన్షనల్ డీసాలినేషన్ టెక్నిక్స్. ఈ డీసాలినేషన్ అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఎక్కువ మొత్తంలో సాంప్రదాయక పద్ధతిగా లార్జ్ స్కేల్ ఎక్కువ మొత్తంలో జరుగుతుందండి. టెక్నాలజీ ఇంటెన్సివ్, సూటబుల్ ఫర్ ది ఎనర్జీ రిచ్ అండ్ ఎకనామికల్లీ అడ్వాన్స్డ్ రీజియన్స్. సో ఈ యొక్క డీసాలినేషన్ ప్రక్రియ అనేటటువంటిది ఇప్పుడు ఆధునికంగా ఎన్నో దేశాల్లోని మనకి జరుగుతూ ఉంటుందండి. ఈ డీసాలినేషన్ ప్రాసెస్ వలన మనకి మంచినీరుని మనం తయారు చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క బ్రైన్ లేదా ఈ యొక్క వేస్ట్ వాటర్ అన్నమాట, ఎక్కువ మొత్తంలో మూలకాలు ఉండేటటువంటి పనికిరాని మూలకాలు ఉండేటువంటి వేస్ట్ వాటర్ బ్రైన్ అంటాము. ఈ బ్రైన్ ఏ విధంగా మనం బయటకు పంపించాలి అనేటటువంటిది మనకి తెలియదు. ఓకే, సో డీసాలినేషన్ ప్రక్రియలు ముఖ్యంగా 2 రకాలండి. ఒకటి ఫేజ్ చేంజ్ ప్రాసెస్, స్థితి మార్పు. రెండోది మెంబ్రేన్ ప్రాసెస్. పొరతోటి చేస్తారనమాట. పల్చటి ఒక పొరతోటి డీసాలినేషన్ చేస్తుంటారు. ఇవి అలాగా ఫేజ్ చేంజ్ ప్రాసెసెస్లో మల్టీ స్టేజ్ ఫ్లాష్ ఎంఎస్ఎఫ్, మల్టిపుల్ ఎఫెక్ట్ డిస్టిలేషన్ ఎంయుడి, వేపర్ కంప్రెషన్ విసి అనేటటువంటి 3 ప్రాసెస్ ఉంటాయండి. ఈ యొక్క మెంబ్రేన్ ప్రాసెస్లో రివర్స్ ఆస్మాసిస్ మరియు ఎలక్ట్రో డయాలసిస్ అనేటటువంటి 2 ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. సో సోలార్ డీసాలినేషన్, సూర్యకాంతి ఉపయోగించి మనం ఈ యొక్క లవణీయతని తగ్గించడం ఏ విధంగా చేస్తారు అనేటటువంటిది. సోలార్ డీసాలినేషన్ ఇస్ ఎ టెక్నిక్ టు డీసాలినేట్ వాటర్ యూజింగ్ సోలార్ ఎనర్జీ. సూర్యకాంతిని ఉపయోగించి నీటిలో ఉండేటటువంటి ఆ యొక్క లవణీయతని తగ్గించేటటువంటి ప్రక్రియను మనం సోలార్ డీసాలినేషన్ అనేసి చెప్తూ ఉంటాం. ఇది 2 పద్ధతులు, ఒకటి డైరెక్ట్, 2 ఇండైరెక్ట్. డైరెక్ట్ ప్రాసెస్ సూటి పద్ధతిలో ఏంటి అంటే, we use solar energy to produce distillate directly in the solar collector. Requires large land areas and has a relatively low productivity. ఇక్కడ ఈ యొక్క ఈ డీసాలినేషన్, ఈ డైరెక్ట్ ప్రాసెస్లో ఏంటి అంటే, సూర్యకాంతిని డైరెక్ట్గా ఆ యొక్క నీటి మీద పడేలాగా చేస్తారండి. సూర్యకాంతిని నీటి మీద పడేలాగా చేసి ఆ సూర్యకాంతి ద్వారా వేడెక్కినటువంటి ఆ యొక్క నీరుని వేరే చోట కలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇదేంటి అంటే, అతిపెద్ద ప్లేసెస్ కావాలండి ఈ ప్రక్రియ చేయడానికి. చాలా పెద్ద మొత్తంలోని ఏరియా కావాలి, ల్యాండ్ ఏరియా కావాలి. కానీ దాని యొక్క ప్రొడక్టివిటీ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ ఖర్చు ఉంటుందండి, ఎక్కువ ఖర్చు ఉంటుంది. కానీ దాని నుంచి వచ్చేటటువంటి ఫలసాయం మాత్రం, ప్రొడక్టివిటీ మాత్రం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ప్రొడక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో రెండోటటువంటిది ఇండైరెక్ట్ ప్రాసెస్. ఈ ఇండైరెక్ట్ ప్రాసెస్లోని వీ కంబైన్
Conventional desalination techniques. Small scale production due to its relatively low cost and simplicity. ఈ ఇండైరెక్ట్ ప్రాసెస్ అనేటటువంటిది ఇప్పుడు ఎక్కువ కాలం విరివిగా ఉపయోగిస్తున్నారండి. చాలా చోట్ల విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే దీని తాలూకా కాస్ట్ తయారీ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరియు చాలా సింపుల్‌గా కూడా ఉంటుందన్నమాట. సో, సోలార్ టెక్నిక్స్. ఇప్పుడు ఈ యొక్క సౌరకాంతి ఉపయోగించుకొని ఈ డీసాలినేషన్ ప్రక్రియ ఏ విధంగా చేస్తారనేటటువంటిది మనం పరిశీలిద్దాం. డిఫరెంట్ సోలార్ ఎనర్జీ కలెక్టర్స్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ సోలార్ ఎనర్జీ టు థర్మల్ ఎనర్జీ. ఈ యొక్క సౌర ఫలకలు సౌరశక్తిని గ్రహించేటటువంటి గ్రాహకాలు వాటిని మనం సోలార్ కలెక్టర్స్ అంటుంటాము. అవి ఏం చేస్తాయంటే సూర్యకాంతిని ఉష్ణశక్తి కింద మారుస్తాయి. Most of them, a fluid is heated by the solar radiation. A fluid is heated by the solar radiation as it circulates along the solar collector through an absorber pipe. సో ఆ యొక్క సోలార్ కలెక్టర్స్ సూర్యశక్తిని ఉష్ణశక్తి కింద మారుస్తాయి కదండి. ఈ ఒక ద్రవం ఉంటుంది. ఆ ద్రవం అది నీరైనా అవ్వచ్చు, లేకపోతే ఆయిల్ నూనెైనా అవ్వచ్చు. ఈ ద్రవం ఏం చేస్తుంది అంటే ఆ యొక్క వేడిని గ్రహించి వేడిని గ్రహిస్తుంది అనమాట గ్రాహక గొట్టాల ద్వారా. ఓకే. సో ద ఫ్లూయిడ్ హీటెడ్ అట్ ద సోలార్ కలెక్టర్ ఫీల్డ్ మే బి ఐదర్ స్టోర్డ్ ఇన్ అన్ ఇన్సులేటెడ్ ట్యాంక్ ఆర్ యూస్ టు హీట్ అనదర్ థర్మల్ స్టోరేజ్ మీడియం. ఈ ఉష్ణాన్ని గ్రహించినటువంటి ఆ యొక్క నీరు లేదా నూనె బాగా వేడెక్కుతాయి కదండి. ఆ వేడెక్కినటువంటివి ఈ మరో పదార్థాన్ని వేడి చేయడానికైనా ఉపయోగపడతాయి. లేకపోతే వాటిని వచ్చి ఒక పెద్ద ఉష్ణబంధక ఇన్సులేటెడ్ ట్యాంక్స్‌లోని మనం స్టోర్ చేయొచ్చు. అంటే వేడి పోకుండా వాటిని మనం వేడిగా స్టోర్ చేయొచ్చు అనమాట. ద సోలార్ కలెక్టర్స్ మే బి ఎ స్టాటిక్ ఆర్ సన్ ట్రాకింగ్ డివైస్. ఈ సోలార్ కలెక్టర్స్ లేదా సౌర ఫలకాలు అనేటటువంటివి స్టాటిక్ స్థిరంగా ఉండేటటువంటివి కానీ, లేకపోతే సూర్యుడు ఏ దిక్కులో తిరుగుతుంటాడో ఆ దిక్కులోనే అవి మోటార్ల సహాయంతో తిరిగేటటువంటి అంటే కంటిన్యూస్‌గా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ యొక్క సూర్యుడి తాలూకా కాంతిని గ్రహించే విధంగా సూర్యుడి గమనాన్ని అనుసరించి ఉండేటటువంటి మోటార్స్ తోటి దాన్ని ఫిక్స్ చేసి కంటిన్యూస్‌గా సూర్యరశ్మిని గ్రహించేటటువంటివైనా సరే ఉంటాయన్నమాట. నెక్స్ట్ సోలార్ కలెక్టర్స్ సూటబుల్ ఫర్ సీ వాటర్ డిస్టిలేషన్. ఈ యొక్క సముద్రపు నీటిలో ఉన్నటువంటి లవణీయతని తీసేసి స్వచ్ఛమైన నీరు కింద మార్చడం కోసం మనం ఎక్కువగా ఉపయోగించేవి ఏంటి అంటే సెలినిటీ గ్రేడియంట్ సోలార్ పాండ్స్. సౌర సరస్సులు అంటారు. సౌర సరస్సులు అంటుంటారు. నెక్స్ట్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, చదును పలక సేకరణి, ఎవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్, ఈ శూన్యనాళిక గ్రాహకం, పారాబోలిక్ ట్రఫ్ కలెక్టర్ ఒక పరావలయ తొట్టిలాగా ఉండేటటువంటి కలెక్టర్. ఓకే. సో ఇలాంటి ఈ 4 రకాలైనటువంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామండి. డైరెక్ట్ సోలార్ డీసాలినేషన్. సూర్యకాంతిని ఉపయోగించుకొని డైరెక్ట్‌గా మనం ఈ యొక్క ఏ విధంగా సూర్యకాంతిని ఉపయోగించుకొని మనం డైరెక్ట్‌గా ఈ డీసాలినేషన్ ప్రక్రియ ఏ విధంగా చేస్తామనేటటువంటిది వివరిస్తామండి. సూటెడ్ ఫర్ స్మాల్ ప్రొడక్షన్ సిస్టమ్స్. Regions where the fresh water demand is less than 200 metric cube per day. The simple solar still of the basin type is the oldest method. Improvements in its design have been made to increase its efficiency. ఒక సోలార్ స్టిల్ అంటారండి. ఏంటి అంటే సూర్యుడి తాలూకా వేడి తగలే విధంగా ఒక పెద్ద ల్యాండ్ ఏరియాని చదును చేసి అందులోని ఈ యొక్క సముద్రపు నీరుని వేస్తారనమాట. అది చాలా చిన్న ప్లేస్ ఉంటుంది. దాన్ని స్టిల్స్ అని మనం చెప్తా ఉంటాం. ఓకే. రీజియన్స్ వేర్ ఫ్రెష్ వాటర్ డిమాండ్ ఈజ్ లెస్ దాన్ 200 మీటర్ క్యూబ్ పర్ డే. ఈ సోలార్ స్టిల్స్ నుంచి వచ్చేటటువంటి యొక్క సముద్రపు నీటిని మనం ఫ్రెష్ వాటర్ కింద తాగే నీరు కింద మార్చడానికి ఇలాంటి స్టిల్స్ ఎక్కడ అంటే దగ్గర రోజుకి 200 క్యూబిక్ మీటర్స్ పర్ డే, సీసీ పర్ డే, సీఎం పర్ డే ఉండేటటువంటి ప్లేసెస్ అయితే మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ అన్నిటికన్నా సింపుల్‌గా ఉండేటటువంటి మెథడ్ ఏంటి అంటే బేసిన్ టైప్ అనమాట. అంటే ఏంటంటే ఒక పెద్ద
బేసిన్‌లాగా పెద్ద ప్లేస్‌లోని ఒక ఇటుక నిర్మాణం లాంటిది కట్టి అందులోని ఈ యొక్క సముద్రపు నీరుని వేసి ఫ్రెష్ వాటర్‌ని తయారు చేస్తా ఉంటారు. ఓకే. అది ఆహ్, సింగిల్ ఎఫెక్ట్స్ ఇగో బేసిన్ లాంటి సోలార్ సెల్ ఇక్కడ మీకు చూపించడం జరిగిందండి. బేసిన్ ఎఫెక్ట్ సోలార్ సెల్ ఇక్కడ మీకు చూపించడం జరిగింది. మీరు ఇక్కడ నెమ్మదిగా గాని చూసినట్లయితే ఈ ఈ చిత్రాన్ని గాని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ ఒక సోలార్ స్టీల్ బాక్స్ ఉంటుందండి. అంటే పెద్ద బేసిన్ లాంటి నిర్మాణం తయారు ఇటుకలతో వాటితో తయారైనటువంటి పెద్ద నిర్మాణం ఉంటుంది. అందులోని మురుగ్గా ఉండేటటువంటి నీరంతా వేస్తారు. ఇక్కడ మురికి నీరు అంటే ఎక్కువ మలినాలు ఉండే నీరు అని అర్థం అండి. అంతేగాని మనం వాడేసి పడేసినటువంటి నీరు మాత్రం కాదు. సముద్రపు నీరు అవ్వచ్చు, లేపోతే ప్రవహిస్తున్నటువంటి నదుల నుంచి తాలూకా కొద్దిగా మురుగ్గా ఉండేటువంటి నీరు ఏదైనా అవ్వచ్చు. సో, దాన్ని తీసుకుంటారు. ఈ బేసిన్ మీద ఒక కప్పులాగా అతిపెద్ద గాజు డోమ్ లాంటిది కవర్ చేస్తారండి. గాజుతోటి డోమ్ లాంటిది కవర్ చేస్తారు. ఇక్కడేం జరుగుతుంది అంటే, ఈ గాజు డోమ్‌కి ఇరువైపులా ఈ యొక్క సోలార్ స్టిల్స్‌కి పైభాగంలోని కొద్దిగా చిన్న నీరుని నీరుని సేకరించేటటువంటి తొట్లుంటాయి. కండెన్సేట్ ట్రఫ్స్ అంటుంటారు. లేదా డిస్టిల్ వాటర్ ట్రఫ్స్ అంటుంటారు. ఇక్కడేం జరుగుతుంది అంటే, ఈ సూర్యుడు ఈ యొక్క గాజు పలక మీదుగా పడి, లోపల ఉన్నటువంటి నీటిని వేడెక్కిస్తున్నప్పుడు నీరు ఆవిరి కింద మారిపోతూ ఉంటుందండి. నీరు ఆవిరి కింద మారిపోతూ ఉంటుంది. మారిపోయి పైన ఉన్నటువంటి గాజు పలకల వైపు వెళ్తదనమాట. ఇక్కడ ఈ గాజు పలకలో ఒక పలక వైపు మాత్రం సూర్యుడు పడేలాగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ పలక బాగా వేడిగా ఉంటుందండి. రెండో పలక బాగా చల్లగా ఉంటుంది. సో, ఈ చల్లగా ఉండేటటువంటి పలక వైపు ఎళ్ళేటటువంటి ఆ యొక్క నీటి ఆవిరి చల్లదనం వలన కరిగిపోయి మంచు బిందువుల కింద మారి, ఆ పలక వెంబడి జారి ఇక్కడ స్వచ్ఛమైనటువంటి నీళ్లు ఈ యొక్క తొట్లోకి చేరుతాయన్నమాట. ఈ వేడిగా ఉండేటటువంటి నీటి ఆవిరి ఇక్కడికి వచ్చి చేరినప్పుడు, దానిలో ఉండేటటువంటి ఆ యొక్క మలిన పదార్థాలన్నీను ఈ యొక్క కండెన్సేట్ ట్రఫ్ అనేటటువంటి ఈ యొక్క తొట్లోనికి చేరుతాయి. ఇది సాధారణమైనటువంటి సింగిల్ ఎఫెక్ట్ సోలార్ స్టిల్ అనేసి చెప్తా ఉంటారు. సింగిల్ ఎఫెక్ట్ సోలార్ స్టిల్ అనేసి చెప్తా ఉంటాం. సో ఈ మోడిఫికేషన్స్ ఇప్పుడు ఈ ఈ ఇలాంటి సోలార్ స్టిల్స్‌లోని కొన్ని రకాలైనటువంటివి ఉన్నాయండి. బేసిన్ స్టిల్స్, విక్ స్టిల్స్, డిఫ్యూజన్ స్టిల్స్, గ్రీన్ హౌస్ కాంబినేషన్, మల్టిపుల్ ఎఫెక్ట్ బేసిన్ స్టిల్స్, ఎక్స్టెండెడ్ హీటెడ్ సోలార్ స్టిల్స్ ఇలా మొత్తం 6 రకాలైనటువంటి వేరు వేరే సోలార్ హీటింగ్ సబ్స్టెన్సెస్ ఉపయోగించి, సోలార్ హీటర్స్‌ని ఉపయోగించి మనం ఫ్రెష్ వాటర్‌ని తయారు చేయొచ్చు. అందులో ఫస్ట్‌ది బేసిన్ స్టిల్. బేసిన్ స్టిల్ అనేటటువంటిది అది సాధారణమైనటువంటి విరుగుగా ఉపయోగించేటటువంటిదేనండి. ఇది 2 రకాలైనటువంటివి ఉంటాయి. ఇందులో సింగిల్ స్లోప్ లేదా డబుల్ స్లోప్ బేసిన్స్ అనేవి ఉంటాయి. ఇది డబుల్ స్లోప్ బేసిన్ అన్నమాట. ఇది పెద్ద ఇందాక చూపించుకున్నటువంటి నిర్మాణంలాగా ఉంటుంది. ఎందులోనంటే నీరు పెట్టే సాల్ట్ వాటర్ లేదా సీ వాటర్ వేస్తాం ఇందులోని. ఈ 2 పెద్ద గాజు పలకల్లాగా ఇలాగా 2 వాల్‌తోటి తయారు చేయబడి ఉంటాయన్నమాట. సో, పైనుంచి డైరెక్ట్‌గా మొత్తం అంతటా నీకు సూర్యకాంతి పడేలాగా దీన్ని అమరుస్తారు. ఎప్పుడైతే ఈ యొక్క బేసిన్‌ని కూడా ఏం చేస్తారంటే, నల్లటి పూత పూస్తారు. అంటే ఏంటంటే, చుట్టూ ఉండేటటువంటి ఆ యొక్క వేడి కూడా ఈ యొక్క బేసిన్‌కి టచ్ అయ్యి, ఆ బేసిన్ బాగా వేడెక్కడానికి ఈ చుట్టూ ఉండేటటువంటి ఆ బేసిన్ వేడెక్కే విధంగాను నల్లటి పూత పోస్తారనమాట. నల్లటి పూత పోస్తారు. ఓకే. దానివల్ల ఏంటి అంటే ఆ బేసిన్ సూర్యకాంతి గ్రహించినప్పుడు వేడెక్కుతుందండి. భూమి నుంచి వచ్చేటటువంటి వేడి కూడా దాని మీద పడినప్పుడు కూడా వేడెక్కుతుందనమాట. సో, ఈ పైన ఉన్నటువంటి ఈ యొక్క కండెన్సర్ గ్లాస్ ప్లేట్స్ గ్లాస్ కవరింగ్ ఉంటది కదా! సో, ఎప్పుడైతే సూర్యకాంతి పడినప్పుడు ఈ యొక్క సముద్ర నీరు నుంచేమో అది వేడెక్కి నీటి ఆవిరి బయటకు రిలీజ్ అయితుందండి. నీటి ఆవిరి ఈ యొక్క పైన ఉండేటటువంటి గాజు పలకలు తగిలి కొద్దిగా చల్లబడి ఈ పక్కన ఉన్నటువంటి తొట్టులోకి చేరుతుందనమాట. ఇక్కడ కిందన ఏమి ఉండిపోతుందంటే, ఎక్కువ లవణాలు ఉండేటటువంటి ఉప్పు లాంటి పదార్థం కిందన ఉండిపోతుంది. దాన్ని మనం బ్రైమ్ అంటాం. దాన్ని తీసివేయొచ్చు. నెక్స్ట్ విక్ స్టిల్స్. ఇవేంటి అంటే, మనం ఇంట్లో దీపాలు వెలిగించుకోవడానికి చిన్న దూదితో చేసినటువంటి ఒత్తులు అంటాం కదా! విక్‌ని తెలుగులో వత్తి అంటారు. దూదితో ఒత్తులు చేస్తాం. అందులో ఏం జరుగుతుందండి, మన ప్రమిదలోనేమొచ్చి ఒత్తిని పెట్టినప్పుడు, ఆ ప్రమిదలో ఉండేటట్టు నూనెని ఒత్తు గ్రహించుకొని అదే క్యాపిల్లరీ రైస్ మెథడ్ అంటారు కదా! గ్యాస్ నాళికత. ఈ ఒత్తు గ్రహించుకొని
ఆ యొక్క ఒత్తి తాలూకు అంచుకి మనం మంట వెలిగించినప్పుడు అంచు అలా కంటిన్యూ‌గా నూనె ఉన్నంత వరకు ఆ మంట వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నూనె అయిందో ఈ ఒత్తు ఆరిపోతుందన్నమాట. అదే విధమైనటువంటి ప్రాసెస్ ఇక్కడ విక్ స్టీల్స్‌లోనే ఉంటది. ఇక్కడేంటంటే ఒక బేసిన్ లాంటి నిర్మాణం ఉంటుందండి. దాన్ని యాటవాల్‌గా ఉంచుతారు. యాటవాల్‌గా ఉంచుతారు. ఆ బేసిన్ లాంటి నిర్మాణంలో మొత్తం అంతా వత్తితోటి నింపేస్తారు. మొత్తం అంతా వత్తితోటి నింపేస్తారు. ఇగో ఇక్కడ చూడండి. ఇది ఇదనమాట. సో, ఇదొక బేసిన్ లాంటి నిర్మాణం. అది యాటవాల్‌గా తయారు చేస్తారు. అది పూర్తిగా ఇన్సులేటర్. అంటే కాంతిని లేదా ఉష్ణాన్ని తన గుండా బయటికి పంపించదనమాట. ఓకే. లోపలికొచ్చిన ఉష్ణాన్ని బయటికి పంపించింది. ఇన్సులేటర్ అన్నమాట పూర్తిగా. ఇక్కడ దాని మీద పెద్ద ఒత్తిని ఉంచుతారు. అది గుడ్డ అవ్వచ్చు, గాజు గుడ్డ అవ్వచ్చు. అదే బ్యాండేజ్ అంటాం కదా! అదవ్వచ్చు, లేపోతే దూదితో చేసినటువంటిదవ్వచ్చు. ఆ ఒత్తిలోకి పైప్ నుంచి ఈ యొక్క సాల్ట్ వాటర్‌ని వేస్తుంటారు. సాల్ట్ వాటర్‌ని ట్యాంక్ అన్నమాట. ట్యాంక్ నుంచి సాల్ట్ వాటర్‌ని స్లోగా పంపిస్తా ఉంటారు. ఆ పంపిస్తున్నంత సేపు ఆ ఒత్తి మొత్తం అంతా ఆ నీరుని పీల్చుకుంటుంది. ఈలోపు ఈ పైన ఒక గాజు పలక ఉంచుతారండి. ఈ పైన ఉండేటటువంటి సూర్యకిరణాలు ఈ యొక్క ఒత్తి మీద పడి, ఆ స్టిల్‌లో ప్రవేశించి ఆ స్టిల్ వేడెక్కిస్తే తత్ఫలితంగా ఒత్తి కూడా వేడెక్కి అందులో ఉండేటటువంటి నీరు మరిగి పైకి ఆవిరి కింద చేరుతుంది. చేరినటువంటి ఆవిరి గాజు పలక వెంబడొచ్చి ఈ యొక్క డిస్టిల్డ్ అవుట్‌లెట్ స్వచ్ఛమైన నీరు బయటకొచ్చేలాగా సెట్ అవుతుందనమాట. స్వచ్ఛమైన నీరు బయటకొచ్చేలాగా ఒక పైప్ ద్వారా బయటికి తీస్తారు. ఒక పైప్ ద్వారా బయటికి తీస్తారనమాట. తీసిన తర్వాత తీసిన తర్వాత మనకి కంటిన్యూయస్‌గా ఈ యొక్క సాల్ట్ వాటర్ నుంచి ఈ ఒత్తి ద్వారా మనకేంటంటే స్వచ్ఛమైన నీరు బయటికెళ్ళిపోయాక మనకి బ్రైన్ మిగిలిపోతుందండి. అంటే అది కుప్పు లాంటి పదార్థం. దాన్ని పక్కకు తీయడానికి మరో చిన్న బాక్స్ లాంటిది ఉంటుందనమాట. దీన్నే డిస్టిలేటెడ్ ట్రఫ్ అనేసి చెప్తా ఉంటారు. దీన్నే డిస్టిలేటెడ్ ట్రఫ్ అనేసి చెప్తా ఉంటారు. సో, ఈ విధంగా నెక్స్ట్ మూడో రకమైనటువంటిది డిఫ్యూజన్ స్టిల్స్. మూడో రకమైనటువంటిది డిఫ్యూజన్ స్టిల్స్. ఈ డిఫ్యూజన్ స్టిల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? ఇక్కడ ఇంతవరకు మనం సింగిల్ స్టిల్స్ అంటే ఒకే ఆహ్, యూనిట్‌లో తీసుకున్నామండి. సో, ఇక్కడ ఆహ్, ఇందులో తీసుకోండి ఇదంతా ఒక సింగిల్ యూనిట్. అలాగే ఇది కూడా ఒక సింగిల్ యూనిట్. ఇలా బేసిన్ అనేది కూడా ఒక సింగిల్ యూనిటే. కానీ ఈ డిఫ్యూజన్ స్టిల్స్‌లోని 2 యూనిట్‌లు ఉంటాయండి సెపరేట్‌గా. ఒకటి ఏమొచ్చి హాట్ స్టోరేజ్ ట్యాంక్. వేడిగా ఉండేటటువంటి భాగం. రెండోది డిస్టిలేషన్ యూనిట్. డిస్టిల్డ్ వాటర్ ప్రొడ్యూస్ చేసేటటువంటి డిస్టిలేషన్ యూనిట్ అన్నమాట. ఇక్కడేంటంటే నీరుని ఒక పెద్ద తొట్టిలో ఉంచుతారు. తొట్టిలో ఉంచి దాని పైన గాజు వంటి నిర్మాణంతోటి కప్పేస్తారు. సో, సూర్యకాంతి పడినప్పుడు ఆ నీటి ఆవిరి పైకొస్తే, ఆ నీటి ఆవిరిని ఒక గొట్టాల ద్వారా పక్కన ఉండేటటువంటి తొట్టిలోనికి కొంచెం కొద్ది గ్యాప్ ఇచ్చి అంటే సూర్యకాంతి పడకుండా ఉండేలాగా ఒక తొట్టిని పూర్తిగా కప్పివేసి చల్లగా ఉండేలాగా చేసి ఈ సూర్యకాంతి ద్వారా ఈ యొక్క మరిగినటువంటి నీరు ఆ పై గాజు డూమ్ నుంచి ఇలాగొచ్చి, తిరిగి ఈ పక్కన ఉన్నటువంటి గొట్టాల ద్వారా తొట్టిలోకి జాలువారి మనకి ఫ్రెష్ వాటర్ వస్తదన్నమాట. సో, ఈ విధంగా 2 యూనిట్లతోటి తయారు చేస్తారు ఈ యొక్క డిఫ్యూజన్. నెక్స్ట్ సోలార్ స్టిల్ గ్రీన్ హౌస్ కాంబినేషన్. ఇక్కడ సూర్యకాంతి మరియు గ్రీన్ హౌస్ అంటే మొక్కలు వంటి నిర్మాణాలతోటి మొక్కలు వంటి నిర్మాణాలను ఉపయోగించుకోవడం. ఇది ఎలాగా పనిచేస్తుంది అంటే, చిన్న చిన్న మడులుంటాయండి. చిన్న చిన్న మడులుంటాయి. ఆ మడుల్లోని మొక్కలవి నాటుతారు. మనకిక్కడ ఆహ్, 2 పెద్ద పెద్ద ట్యాంక్స్ పెట్టేసి, ఈ పైన గాజు డూమ్‌లుంటాయి. ఆ గాజు డూమ్‌లో నుంచి కాంతి లోపలికి ఈ యొక్క ట్యాంకుల్లోని నీటి మీదకి పడేలాగా చేస్తారనమాట. నీటి మీద పడేలాగా చేస్తారు. ఈ మొక్కలున్న ప్రాంతంలోనే ఒక చిన్న నిర్మాణం ఉంటుందండి. ఆ మొక్కలకి ఎట్టి పరిస్థితిలో ఎండ తగలకుండా డైరెక్ట్‌గా ఎండ తగలకుండా ఉండేలాగా పైన చిన్న కప్పు లాంటిది పెడతారు. సో, సూర్యకాంతి ఆ కప్పు మీద పడి ఈ యొక్క ట్యాంక్స్ వైపు వెళ్తుందనమాట. ఎప్పుడైతే ఈ యొక్క సూర్యకాంతి యొక్క నీటిలోకి పడిందో, ఆ నీరు వేడెక్కి పైనున్నటువంటి గ్లాస్ ట్యూబ్స్ వైపెళ్లి అక్కడ చల్లబడి ఈ యొక్క మొక్కల మీదకి పడుతుంది. ఇలాంటి నిర్మాణాలు చాలా తక్కువ స్థాయిలోని ఆహార పదార్థాలను ఆటిల్ని ఉత్పత్తి చేయడం కోసం ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తా ఉంటారు. నెక్స్ట్ మల్టిపుల్ ఎఫెక్ట్ బేసిన్స్. ఇందులోని 2 లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలోని కంపార్ట్మెంట్స్ ఉంటాయండి. 2 లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలోని కంపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఈ కంపార్ట్మెంట్స్
రెండో అంతకన్నా ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ కంపార్ట్మెంట్స్ ఏం చేస్తాయంటే ద మొత్తం మనకి 2 కంపార్ట్మెంట్స్. ఒకటి పై కంపార్ట్మెంట్, 2 కిందన కంపార్ట్మెంట్ లాగా ఉంటాయన్నమాట. ఈ కిందుండేటటువంటి కంపార్ట్మెంట్‌కి అందులోని కిందుండేటువంటి కంపార్ట్మెంట్‌కి మనం వేడెక్కిస్తాం. వేడెక్కించడం వలన అది వేడి నీటి ఆవిరొచ్చి పైన ఉండేటటువంటి ఆ యొక్క వేస్ట్ వాటర్ ఉండేటటువంటి అదే ఆ యొక్క డర్టీ వాటర్ ఉండేటటువంటి కంపార్ట్మెంట్‌కి వేడిని అందిస్తా ఉంటుంది. వేడిని అందించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ వాటర్ మొత్తంగా వేడెక్కి కిందన కంపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి ఆ వేడి వలన మొత్తంగా వేడెక్కి అది చాలా త్వరగా ఆవిరవ్వడం వంటిది జరుగుతా ఉంటుందన్నమాట. దీని వలన ఎఫిషియన్సీ లేదా దీని యొక్క దక్షత 35% వరకు పెంచొచ్చు. కానీ ఇది కొంచెం కష్టసాధ్యమైనటువంటి నిర్మాణ స్థైలి కలిగి ఉంటుండ వలన, ఇది చాలా ఎక్కువ కాస్ట్‌లియస్ట్ ప్రాసెస్ కింద మనం చెప్తా ఉంటాం అనమాట. కాస్ట్‌లియస్ట్ ప్రాసెస్ కింద మనం చెప్తా ఉంటాం. సో, ఆహ్, ఈ విధంగా మనం ఈ డీశాలినేషన్ ప్రక్రియలు జరుపుతామండి. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థాంక్ యూ.